ఆవరిస్తూ ఉండేది. ఆవరిస్తే పరమాత్ముడు దయానిధి గనక, ఆయన నమ్ముకున్నవాడు గనక ఆ గోపికలకి వాళ్ళందరికీ కూడా అలా మాటకి కూడా ఆ మాయని అలా తొలగించి ఆయన దివ్య మధురమైనటువంటి రూపాన్ని, ఆయన దివ్య నామావన ఉండేటువంటి మధురాన్ని వారికి సవి చూపిస్తూ ఉండేవాడు. ఎవరు? కృష్ణ పరమాత్ముడు. సకల శాస్త్రములలోంచి వచ్చేటువంటి ఆనందము సారము ఏదవుతుందో ఆ యొక్క సారమే ఆయన యొక్క నామసుధారసం. ఈ సకల శాస్త్ర లైబ్రరీలంతా కూడా కృష్ణ అనేటువంటి రెండక్షరములే, రామ అనేటువంటి రెండక్షరములే. ఈ సమస్తము లైబ్రరీలే కాదు, సబ్జెక్టులన్నీ కూడా దాంట్లోనే ఏమిడు కృతమై తెలియలేదు. తెలిసిందా? అటువంటి శక్తివంతమైనటువంటిది. ఎందుకు చేత? అందుచేత సర్వ విద్యాధికారి, సర్వ విద్యలు కూడా సంపూర్ణంగా కొంత తెలిసి కొంత పాఠం మర్చిపోయి ఉంటాం కాదు. వాడు ఆయన స్వరూపమే అది. తెలియలేదు. ఎవరికి ఏది కావాలంటే అది అందించేటువంటి స్వరూపం పరమాత్మ స్వరూపం, కృష్ణ స్వరూపం, గోవింద స్వరూపం, పరమాత్మ స్వరూపం. అటువంటిది అన్నమాట. అటువంటి గోవింద కృష్ణుడు. అట్లాగా కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాడన్నారు? వెళ్ళి ఆ యశోద దగ్గర చెప్పాడు. ఈయన సరే మీరు వెళ్ళిపోండి అనేది వెనకాల నుండి సైజు చేశాడు. ఈవిడందరికీ క్షమార్పణ కోరుకున్నాడు. సరే ఇలాగా అన్ని అభాండాలు మా వాడి మీద పోస్తారు, అన్ని అభాండాలు మా వాడి మీద ఉంచుతూ ఉంటుంటారు, మీకు ఇది తగదు అని 4 శివాట్లు పెట్టింది. ఏదో ఇది చేసింది. సరే వెళ్ళిపో. పాప ఆవిడ కూడా దయాహృదయం కలిగింది కనుక ఎందుచేత కృష్ణ పరమాత్ముడిని సోకుతూ ఉంటూ ఉంటుంది గనక, తాగుతూ ఉంటూ ఉంటుంది గనక పరసవేదికి కాంతినిచ్చేటువంటి కృష్ణమణి, కృష్ణ పరసవేది గనక ఆవిడ కుమారుడు గనక ఈవిడికి అజ్ఞానం అనేటువంటిది మాన్మాటగా ఆవరించిన తొలగించేటువంటి శక్తి అక్కడ ఉంది గనక తొలగించి ఆవిడికి దయాహృదయం కలిగించి వాళ్ళందరూ కూడా దయతోడి ఎందుకు చేద్దామా వాడంటే మీకు అల్లారి ముద్దుగా తీసుకెళ్తారు. వాడి బుగ్గలంతా కూడా కందేదాకా ముద్దులు పెట్టుకుంటారు, గిల్లుతారు, నలిపేస్తారు. వాళ్ళు ఆ బుగ్గలన్నీ నలిపేసేసి ఇది చేసేసి మా వాడిని అసలు శాంతి లేకుండా నలిపి పాడేస్తా ఉంటారు. చేసిన నేనేం అనుకోని నేనేం అనను, ఏం చేస్తాను మరి? వాడు ఉంటాడు, వాడు మిమ్మల్ని చూడకుండా వాడు ఉండలేడు, వాడిని చూడకుండా మీరు ఉండలేరు. ఎక్కడ దుక్కున్నా చుట్టుకున్నానో ఇదా అయినా మా వాడికి అల్లరి ఎక్కువైపోయింది. ఎందుచేత ఆ అల్లరి ఆ అకారం అంటే బ్రహ్మ పదార్థ స్వరూపుడు మావాడు గనక ఆ బ్రహ్మానందం మీకు అందజేయాలని వాడికి ఆవేదన, అందుకని ఇంకేం కాదు అని ఇళ్ళగే కూకలు వేసి ఆ యశోదమ్మ సర్దుకున్న తర్వాత యమునా నదిని తీరవయంలో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే అక్కడికి ఈయన వెళ్ళాడు. ఎవరు వెళ్ళాడు? మనవాడు వెళ్ళాడు. ఎవరు? కృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు. సభారత్నంచ సభా పండితారత్నంచ అన్నాడు. గగనమే రవరత్నంచ అన్నాడు. ఏమిటో నాకు అర్థం తెలియదు సంస్కృతానికి. చెప్పు. సభకు పండితుడే రత్నం. అబ్బా నువ్వు పండితుడు అన్నమాట. అబ్బో సరే గగనానికి రవి రత్నం, సూర్యుడే రత్నం. ఓహో అటువంటి రవి రత్నం అన్నట్టుగా ప్రకాశింపజేస్తున్నావు అన్నమాట నీ పాండిత్యం తోట. గృహ రత్నంచ బాలిక అని అన్నాడు పిల్లి, మార్గండ రత్నంచ అన్నాడు. అదే బాలికలు లేకపోతే పిల్లలు పెంచుకోమన్నాడు అన్నాడు. ఏమిటి
మరి నువ్వు పిల్లివేంటి ఇప్పుడు? పిల్లి లేదా పీడిస్తావు ఏమంటే పనసకాయ కూర ఉండమని గాయత్రండి. ఏంటి నన్ను పీడిస్తా? మంచి పని. ఈ బేరం ఎక్కడిది? బాగానే ఉంది. తారక బ్రహ్మం అవుతే కానీ కూర్చో నాన్న, నన్ను పీడిస్తాడట. ఆవిడ ఆవిడ యశోదామను పట్టుకున్నారు కనుక గోపికలు అలా తరించారు. నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది నీకు? గనక ఆ గోపికలందరూ కూడా ఆనాడు వాళ్ళు సభ చేస్తున్నారు. ఆ మధ్యకి వెళ్ళాడు. ఏది నేల ఇంద్రమణి కృష్ణమణి వెళ్ళి కూర్చున్నాడు. కలకల ఆడుతూ చాలా చిటకా ఒకటి చూశాడు. వాళ్ళిద్దరు ఇంకొకరిని చూస్తే కృష్ణుడికి మళ్ళీ కనపడుతున్నాడు. ఆవిడ పక్కనే కూర్చున్నట్టుగా కనపడుతున్నాడు. ఇంకొకరిని చూస్తే ఆ సుబ్బన పక్కనే కృష్ణుడు కూర్చున్నట్టుగా, కిత్తన బాబా నా పక్కనే కూర్చున్నావా, నీతో కోలాటం వేసుకుంటాంలా అన్నాడు. శివ శివ గణపతి గణనాద నీవు శివుని కుమారుడవి గణనాద అని గణపతిని స్తోత్రం చేసి ఎవరైతే వాళ్ళు కోలాటంలోనికి కోలాటం మీకు వేస్తాం వచ్చినేమిటి? మీరిద్దరు ఏంటి ఎలాగేస్తారు చూద్దాం. మీరిద్దరు వేస్తారా ఏంటి చూద్దాం. రాత్రికి వేస్తారు కాదు నాటకం. చాలా బాగా వేస్తారులే వీళ్ళు. కొన్ని నాటకాల్లో కొన్ని సబ్జెక్టులు వదిలేసేసారు వీళ్ళు. కొన్ని ఘట్టాలు తీసి పారేసేసారు. మహానుభావులు రా మీరు నాయన ఇవేంటి? వీళ్ళు తీసిస్తున్న ఘట్టాలతో సహా మనం అర్థం చేసుకోవాలన్నమాట. మన కర్మ అలా కార్యం ఏం చెయ్యం. లేవండి ఇది ఇప్పుడు కోలాటం. ఏంటి కోలాటం వేస్తారా? ఎలా వేస్తారు ఏంటి చూద్దాం. వెనకాల మీ శాతాలుగా వాడితో ఎప్పుడన్నా ఆడుకుంటేగా, కృష్ణ పరమాత్ముడితో ఆడుకుంటేగా ఈ అర్థం బాగా ఉంది, ఈ వెడిలు బాగా ఉంది, ఈ కూర బాగా ఉన్నాయి. గాయత్రితో కృష్ణుడితో చేసావా? చేయండి. ఎలాగా కోలాటం వేశారు చేయండి. ఏంటి పర్వాలేదు, అందరూ చూస్తారు, నేను కూడా చూస్తాను. ఇదిగో ఇక్కడ వాడికి నిద్ర, ఆయన ఊరికే నిద్ర ఆ నిద్ర దేవతను తొలగిస్తాను. కానీ నేను నా అవసరం పడుతున్నాను. ఏంటి నేను ఇలా చేస్తున్నాడు ఏమిటా అని అనుకుంటారు మీరు. నిజం తూపోటు నేను ఆపద్దు అన్నా. అవునా కదరా బాయ్? నిజమా అవునా కదా? నిజమా అవునా కదా? వాడు అందరూ నన్ను అంటున్నారు, ఏమిటి స్వాముల వారు ఇలాగా అంటున్నారు, ఇలా చేస్తున్నారు. తెలియదు. కృష్ణనామాన్ని స్మరిస్తూ ఆ గోపికులు ఇంకా ఆనందంలో, గోపి బాలుడు గోపికులు ఆ రేపటి వాసులు అందరూ కూడా ఇంకా ఆనందంలో ఎలాగనే దీంట్లో ఎక్సర్సైజ్ ఉంది. క్రికెట్ లో లేని ఎక్సర్సైజ్, బ్యాట్ బంతి, ఫుట్ బంతి, దాంట్లో కంటే ఇంకా మంచి ఎక్సర్సైజ్ ఉంది. ఇందులో కాళ్ళు చేతులు ఎరగవు. తెలియదు. సుఖంగా ఆకలేస్తుంది, సుఖంగా చెమటంతా పోతుంది. ఇందులో కృష్ణుడు ఇస్తాడు మీకు గోల్డ్ మెడల్స్. రవి గురుదేవుడైనా ఇస్తాడు గోల్డ్ మెడల్స్. దాంట్లో తన్మయత్వం పొందాలి, ఉన్మాద స్థితి రావాలి. కూర్చోండి. అటువంటి ఉన్మాద స్థితి ఆయన వాళ్ళకు ఇస్తూ ఉండేది.
ఎవరికి వస్తుండేది? ఆ గోపికలకి, వాడు ఆ రేపల్లి వాసులకి అందరూ కూడా ఆ భగవాన్ నామం అలా చేస్తూ, అలా సంకీర్తనం చేస్తూ, అలా కీర్తిస్తూ, అలాగా నాట్యం ఆడుతూ, అట్లాగా ఆ సంకీర్తనలో తన్మయత్వం పొందుతూ, అట్లాగా ఉన్మాద స్థితిలో వారు అలా దేహాన్ని మర్చిపోయి ఆనంద వాళ్ళలాడుతూ ఉండేవారు. అటువంటి వారికి పరమాత్ముడు వారికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కోరకుండగానే వాళ్ళకి ఏదేది కావాలో అన్ని సమకూర్చేవాడు. తెలియలేదు వాళ్ళకి ఏ పొడవ లేకుండా అన్ని సౌభాగ్యాలు కూడా సమకూర్చేవాడు. ఆఖరికి మెంటల్, ఆఖరికి మెదడు, ఆఖరికి బుద్ధిబలాన్ని కూడా ప్రసాదించేవాడు. తెలియదు చదువు మెంటల్ వీక్నెస్ అంటే బుద్ధి బలం ఏమైనా తక్కువ అయినప్పటికీ కూడా బుద్ధి బలాన్ని కూడా అందజేస్తుండేవాడు. ఏది మెంటల్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుండేవాడు. దానివల్ల వాళ్ళకు కావలసినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి స్ఫురణకి మర్చిపోయినటువంటి అవన్నీ కూడా వాళ్ళ వృత్తి ధర్మంలోనూ ఏం చేస్తే నూతన అంశాలు కానీ నూతన శక్తి కానీ అన్ని కూడా వాళ్ళ బుద్ధి ద్వారాగా వాళ్ళ మెంటల్ ద్వారాగా వాళ్ళకి అందజేస్తారు. ఇప్పుడు డాక్టర్ వచ్చాడు, ఆ వ్యాధికి ఇంకే ఔషధం వేస్తే పని చేస్తుందో అనేటువంటి వాళ్ళ బుద్ధికి అందజేసేవాడు. ఆ వ్యాధికి ఆ మందు వేస్తే తగ్గిపోతాం ఉండేటువంటిది. ఆ మెంటల్కి అటువంటి చురుకుతనము, అటువంటి ఆలోచన, అటువంటి అడ్వైజర్, గుడ్ అడ్వైజర్ ఎవరు? వెరీ నైస్ నైస్ మ్యాన్ ఎవరు? లార్డ్ కృష్ణ. లార్డ్ కృష్ణ పరమాత్ముడు అటువంటి వాడు, చాలా మంచివాడు. తెలియలేదు చాలా ఫ్రీగా అడ్వైజర్ ఇస్తాడు. ఏమేది అది ఒకటి విశ్వాసం అనేటువంటిది ఉంచాలంటాడు, నమ్మకం అనేటువంటిది ఉంచాలంటాడు. నమ్మకం నా ఎందు ఉంచావు, నీకు ఏ సబ్జెక్టులోనైనా సరే నేను ఐ హెల్ప్ యూ అంటాడు. నేను కన్నడ హెల్ప్ యూ, ఐ హెల్ప్ యూ అంటాడు. నేను నీకు హెల్ప్ చేస్తాను ఏ సబ్జెక్టులోనైనా సరే. అన్ని సబ్జెక్టుల్లో కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు. ఏమండి శర్మ గారు, మీకేమైనా అనుభవం ఉంది ఏమండి? పరమాత్ముడు ఒకప్పుడు ఇది నాకు తెలుసుకునేదాన్ని అన్నారు గోకరాపూర్లో ఉండగా. ఎవడో మీ మీద ఇంకెవడో దండెత్తుతున్నాడు, వాడు కాదంటున్నాడని ఒకప్పుడు ఉత్తరం రాశారు, ఫోన్లు కూడా మాట్లాడారు. అప్పుడు మరి పరమాత్ముడు అది తెస్తే అది చెప్పేస్తే మీకు మళ్ళా ప్రమోషన్ వెంటనే మార్పు చేశారు కదా. ఏం బాబు అనుభవేగా కూర్చో, అలాగే హెల్ప్ చేస్తా ఉంటుంటాడు. అక్కడ ఎవరో ఆ అడవులో ఎవరో ఆయన తెలిసిన వాడు ఎవరు? ఇటు భగవంతుడు ఒక్కడే. ఓం నిత్యేకాక్షరం పర బ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు అందరికీ కావలసిన వాడు ఎవడు? భగవానుడు. అందరూ హృదయాలను ప్రకాశింపజేస్తూ వాడు స్వయంగా ప్రకాశించేటువంటి వాడు పరమాత్ముడు. అటువంటి పరమాత్ముడిని వాళ్ళు నమ్ముకున్నారు రేపల్లి వాసులందరూ. ఆ మీటింగ్ లో మధ్యనకి వెళ్ళాడు. ఒకడు మధ్యకి ఒకడు, మీ హౌస్ ఉందనుకో, ఒక బల్బు బ్లూ బల్బు తీసుకెళ్లి పెడతారనుకో, మీ ఇల్లు ఆ బ్లూ రంగుగా ఉన్న అక్కడికి వెళ్ళి మీరు కూడా నుంచుంటే ఏమవుతారు? ఎలా కనబడతారు? బ్లూ లాగానే కనబడతారు కదా. మరి ఆయన బ్లూ ఎటువంటిది? జగత్తునే మెరిపించేటువంటిది, నీలమే కస్యాయుడు. అందరూ కూడా అలాగే కనబడుతున్నారు. ఎవరి కంటికి ఇంకొకరు అలాగే కనబడుతున్నారు. అప్పుడు ఇలాగ పోలాటం వేస్తూ ఇప్పుడు వేశారు చూసా, ఇప్పుడు మళ్ళా ఏంటంటే కొంప తీసేవాళ్ళు కూర్చోవాళ్ళు. అలాగే పోలాటం ఒకరినే వేశాడు. అసలు కృష్ణుడు మాత్రం అక్కడే ఆయన కదలలేదు, మెదలేదు. కదులుతాను ఇంకో స్థలం ఉంటేగా అంతటా నిండి ఉన్నాడు.
సర్వవ్యాపకుడైనటువంటి కృష్ణుడు కదులుతందుకు కోలాటం వేస్తేందుకు ఎక్కడ మనలో నుండి వాడు ఆడిస్తూ ఉంటాడు. వాడు ఆడినట్టుగా మనకు కనపడతాడు. ఇంద్రియాలోడు అయి మనం చూస్తాం గనక సాకార బ్రహ్మంగా వాడు కనపడుతున్నాడు. నిరాకార బ్రహ్మంగా మనం చూసామనుకో సర్వాత్మకమైనటువంటి నిర్గుణ స్వరూపంగా మనకు దర్శనమిస్తాం. సాకార నిర్గుణ రహితుడు పరమాత్మ స్వరూపుడు గనక అటువంటి పరమాత్మ స్వరూపుడు సాకార బ్రహ్మంగా వచ్చి కృష్ణ పరమాత్ముడు అట్లాగా సర్వాంతర్యామైనటువంటి పరమాత్ముడు అట్లాగా ఆ గోపుడు ఇది చూసుకుని ఆఖరికి చూశారు. ఏ సత్యమ్మ, కృష్ణుడితో వేస్తాయండి నాతోడే ఇక వీడు వేసేది అలాగే. వీడు మరి మీరు సూరమ్మతో వేస్తున్నందుకు నాతోడే ఇక అంటాడు. వీళ్ళకి పగాదా ఆయన నవ్వుకుంటూ మధ్యన అంతే. ఎప్పుడు అంతే వాడు ఆనందం. అంకెకి లోకమొక వాడికి డ్రామా. లోకము ఈ జగతంతా కూడా పరమాత్ముడికి ఒక డ్రామా, నాటకం. అంకెకి నాటకము ఆడిస్తూ ఆయన మధ్యన సాక్షిగా ఉంటూ ఉంటాడు. కానీ ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఏ లోటు కూడా రా. చూడండి, మహాత్ములు ಎಲ್ಲರೂ కూడా సంసారం అనేటువంటి జగతంత పెద్ద వృక్షములాంటి దాని కాయను కోయాలని అంటే చాలా కష్టం. దాని కోసి కొంతమంది మగ్గ పెడతారు, మొగ్గేస్తారు. మొగ్గేసిన రుచి చెట్టుకి పండి రాలినటువంటి కాయ మంచి రుచిగా ఉంటుంది. ఏమంటావు? కోసి పండేసిన కాయ కొద్దిగా రుచి తక్కువ అవుతుంది. సరే, ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కాయ పక్కవ దశకు రాకుండానే అన్ని వదిలేసి చూసామని అంటూ మహావైరాగ్య పురుషుల్లాగా నటిస్తూ ఉంటారు. కొంతమంది మహానుభావుల కింద, రాజ ఋషుల కింద నటిస్తూ ఉంటుంటారు. ఇక ఆ కాయ, ఆ పిండి కాయ, ఆ కాయ పక్వానికి రానటువంటి కాయ మొగ్గేస్తే ఏ రుచిగా ఉంటుందో అట్లాగే వాళ్ళ హృదయాలు కూడా భగవంతుడు రుచిగా ఉండదు కనుక అటువంటి కాయాల దగ్గరికి వెళ్ళదు. చెట్టుకు మగ్గినటువంటి కాయనే మాత్రం పుచ్చుకుంటాడు. దానికే మోక్షం. దానంతటా అదే రాలిపోతుంది, రంగు మారుతుంది, పేరు మారుతుంది. మామిడి కాయ కాయ దాంట్లో పులుపు ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది. అందులో మధుర రసం చేరుకున్నప్పుడు రంగు మారిపోతుంది. అది దోవంతో వెళ్ళేటువంటి వాళ్ళని కూడా ఆకర్షిస్తుంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది, హృదయాన్ని రంజింపజేస్తుంది, జమహేంద్రియాన్ని ఆకర్షిస్తూ ఉంటది. అయస్కాంతానికి మళ్ళీ ఆకర్షించి అన్నాడు. అది చెట్టుకి రాలుతుంది. కోసుకుని తింటే బహు రుచికరంగా విధిగా తెలియలేదు. మగ్గేసిన కాయ ఒకటి, ఇంకా పిండి కాయ 3 రకాలు. మోక్ష స్థితి అటువంటి చెట్టుకి పండినటువంటి వాడే అటువంటి దివ్య జ్ఞాన సంపన్నుడే. ఎలాగైతే కాయ పండైపోయింది, ఆ పాపరహితుడైపోయిన పరమహంస స్వరూపుడు అవుతాడు. ఆ కాయ పండవుతుంది, కానీ పండు కాయ అవుతాం ఎవరక్కరము కూడా కాదు. తెలియదు. పండవుతే మధుర రసాన్ని ఇవ్వగలుగుతుంది, కానీ పులుపు మధుర రసాన్ని ఇవ్వగలుగుతుందా? అట్లాగనే శక్తిని సంసారంలో నుండి అలాగా పండు, అలా మోక్ష స్థితిని అట్లాగా భగవంతుడిని కూడా మనం చేరవచ్చు. దీన్ని ఎక్కువగా స్వీకరిస్తాడు భగవానుడు. వీడు ఉత్తమ జ్ఞాని. మధ్యమ దాని పక్వ దశకు వచ్చిన తర్వాత పండేసినటువంటి వాడు అటు ఇటు కాకుండా ఉంటాడు. వాడు సందేహ కుప్పలతో ఉంటాడు, కోరికలతో ఉంటూ ఉంటాడు. సందేహం మాత్రం బంధుబంధాన
అలాగా ఇక తత్వానికి రాకుండానే కోసి పండేసింది. రుచి ఉండదు, ఏది ఉండదు, కుళ్ళిపోతుంది, తర్వాత సప్పదనంగా అయినా ఉంటుంది. అది జీవహేంద్రియానికి రుచిని ఇవ్వలేదు, ఆ జీవహేంద్రియాన్ని ఆకర్షించలేదు, హృదయాన్ని ఆకర్షించలేదు. ఎందుకు పాడైచేస్తారు గంట మీద. అలాగే అది ఏమైపోతుంది, నరకానికే గురైపోతాడు వాడు. వేషములు అవుతే మారుస్తాడు కానీ హృదయం అనేటువంటిది మారాలి. హృదయం మారినటువంటి భక్తుడు లేదు. కాషాయవస్త్రము, విశ్వాసం అనేటువంటి కాషాయవస్త్రములు ధరించాలి. ధరించినటువంటి భక్తుడు, మనస్సు కాషాయవస్త్రం ధరించినటువంటి భక్తుడు ఎవడు? చెట్టుకు పండినటువంటి వాడు ప్రథమ. అటువంటి వాడే కృష్ణతత్వాన్ని తెలుసుకుని తరించగలుగుతాడు. వాడే రాధ, ఉద్ధవుడు, అక్రూరుడు, భీష్ముడు మొదలైనటువంటి మహాపరమ భక్తులు వెళ్ళారు కూడా. సక్కు, మీరా, నామదేవుడు, జ్ఞానదేవుడు, తుకారా, ఈ ఇత్యాది మహాజ్ఞానులందరూ కూడా, చాగయ్య, ఈ మొదలైనటువంటి వారందరూ కూడా దానికి చెందినటువంటి మహారత్నాలు అన్నమాట. వీరు మోక్షరత్నాలు అన్నమాట, మోక్ష స్వరూపులు అన్నమాట. భగవంతుడితో మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నాము అలాగా కళ్ళార చూసి నోరార మాట్లాడుకుని వారి స్పర్శ, వారి యొక్క పాదధూళి, సంభాషణ, వారు కౌకిట అలాగా పొందినటువంటి మహాత్ములు అన్నమాట వారు. అందుచేతనే వారికి అటువంటి మహాబాధ్యత కలిగి అటువంటి ఆ కాలకి సందర్భం అయ్యేటువంటి వారి గోపికలు కూడా అదే వీళ్ళందరూ మీటింగ్ చేసుకుని, అయ్యా మీ తత్వాన్ని మీదంతా కూడా సంస్కృతం మాకు ఏ విద్య రాదు కదా, మాకు పూజ చేస్తాం తెలియదు, చదువుకోలేదు, నిరాక్షర కుర్చీలో మేము చదువు రాదు, పూజ చేస్తాం తెలియదు, నీ నామం ఎలా చేయాలో ధ్యానం తెలియదు, మాకు అది దానని ఎలా ఏది తెలియదు, ఏమి తెలియనటువంటి వారము గనక చెప్తున్నా ఏం చేయమయ్యా, ఈ తత్వాన్ని ఎలా తెలుసుకోగలము, ఏం చేస్తాం, నేను ఎలాగా ఇది చేస్తాం, జన్మాంతర కర్మం అంతా కూడా ఎలాగా హరింప చేసుకోగలుగుతాం, నువ్వేమో నా తత్వం తెలుసుకుంటే ఎంతెంతో మంది బ్రహ్మాది లోకాలన్నీ కూడా నన్ను చేరాలని సాహసాలు ఆడుతున్నాయని అని చెప్తున్నావు. మరి ఎట్లాగా నిజంగా కూడా అదేమిటో కానీ చిత్తన బావ, నీ ఉష్టిలో నేను భోజనం చేసిన భోజనం తింటేనే మాకేదో జ్ఞాన అనుభవం కలుగుతుంది, జ్ఞాన యోగానుభవమే కలుగుతూ ఉంది. కూర్చో గనక అసలు నీ తత్వమే తెలిస్తే ఇంకా మాకు ఎంత సుఖము, ఏ సౌభాగ్యాలు కలుగుతాయో చెప్పలేము కదా స్వామి. ఎట్లాగా మేము ఏది కోరుకోము, నిన్నే కోరుకుంటాము. మరి నీ తత్వం తెలిసేలాగా మాకు జ్ఞానం కావాలి. అటువంటి భక్తి అసంచలమైనటువంటి భక్తి యొక్క పరాకాష్ఠం అంటున్నావు కదా. ముందు ఈ భక్తి బీజం నిలబడేలాగా, నిజంగా విశ్వాసం ఉండేలాగా మాకు కృష్ణ పరమాత్ముడు దయానిధి కనుక అక్కడ తీర్మానం చేశాడు. ఆ మీటింగ్లో ఏమవుతూ మతం తుడుచుగా అవసరం లేదు, అక్కడ కూర్చో ఎవరయ్యా ఉత్తర కుమారుడికి మళ్ళీ లేచావు, కూర్చో వీరాలు వీళ్ళు గనక అప్పుడు కృష్ణ పరమాత్ముడు దయాహృదయుడై అప్పుడు ఏమీ మీకు అవసరం లేదు, నేను చెప్పిన మాట మీరు నమ్మినట్లయితే నా యందు నా పాదార యంగముల యందు మీ మనస్సును ఉంచండి. ఫోటోగ్రాఫ్లు తీసేవాళ్ళకి మళ్ళీ మీరేమో మీ మనస్సు యందు నన్ను నిలుపుకోండి. నా నామము
ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః శ్యామసుందర మదన మోహన కృష్ణాయ నమః ఓం వాసుదేవాయ నమః అని అనుకోండి. ఓం కృష్ణాయ నమః అనుకోండి. ఇదే ఈ ఓం కృష్ణాయ నమః ఈ నామానే మీరు ఏది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మరవకుండగా స్మరించండి. స్మరించేదారు జరణ మరణాన్ని నుండి ముఖ్య రూపమైనటువంటి ఈ సంసారాన్ని నుండి, ఈ సంసార సాగరాన్ని నుండి, ఈ సుడిగుండాల నుండి మీరు తరించగలుగుతారు. ఇది నిజము, ఇది సత్యము. నేను చెప్పేటువంటి మాట సత్యము. నా మాట యందు మీకు నమ్మకం ఉంటుందా? నమ్మండి, తరించగలుగుతారు అని మీకు ఇంకే భాష అవసరం లేదు. సమస్త వేదములు సమస్త శాస్త్రములు కూడా భగవన్ నామస్మరణ ఎందు ఉంది అని మీరు నమ్మండి. అటువంటి భగవత్ స్వరూపుడనే నేను అని ఆయన నిజ స్వరూపం, నా నిజ స్వరూపమే సర్వత్రా వ్యాపించి సర్వత్రా ప్రకృతిని ప్రకాశింపచేస్తూ స్వయంగా ప్రకాశించేటువంటి స్వయంభూ అయినటువంటి కృష్ణ పరమాత్ముడు సాకార బ్రహ్మగా మీ ఇక్కడ నేను ఉద్భవించాను అని చెప్పాను. తర్వాత తప్పకుండా ఈ శిలర దేవతల్ని అందరినీ కూడా వదిలేసి ఇచ్చేయండి, మీరు ఏది అవసరం లేదు, నాయందే మనసు నిలపండి, ఇది చాలు మీకు. ఆనాటి నుండి ఆ గోపికలు, ఆ రేపల్లి వాసులు ಎಲ್ಲರೂ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క మాట యందు విశ్వసించి ఆ కృష్ణుని యందు గాఢమైనటువంటి విశ్వాసంతో భక్తితోటి వాళ్ళు పూజిస్తూ మొదలుపెట్టారు. వాళ్ళెల్లరూ కూడా అంతమును పూజ చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆయన కూర్చుని నాచా చేయండి పూజ అంటా ఉండేవాడు. అంటుంటే వాళ్ళు ఏదో అనుకునేవాడు. సర్వదేవతా స్వరూపుడను నేను అని ఆయన నిరూపణ తీసుకున్నాడు. అటువంటి సర్వదేవత స్వరూపుడైనటువంటి ఏ పరమాత్ముడు అవుతున్నాడు, అటువంటి పరమాత్ముని యందు మీ మనస్సుని ఉంచినట్లయితే ఆయన నిర్వికారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు అయినటువంటి నిత్యుడు, శాశ్వతుడు అయినటువంటి పరమాత్ముడు కృష్ణుడు. అటువంటి కృష్ణ పరమాత్ముడు ముందు భక్తుడు ఏమవుతాడు? భక్తుడికి ఒక లక్ష్యార్థం కావాలి. ముందు మీకు ఒక అక్షరం నేర్చుకోవాలంటే మీ ఉపాధ్యాయుడు, మీ విద్యాగురు ఏం చేస్తాడు? అక్షరాల చాలక మీద రాసి నేర్పుతాడు. అది దిద్దగా అదే మా అమ్మ అంది, మా నాన్నగారి అక్షరాలు రాసింది ఇది కాదురా, హృదయ పలకం మీద దిద్దుకోరా, హృదయ పలక మీద ఓం అనేడాన్ని అక్షరాన్ని దిద్దుకో, నీకు చాలా ఓంలోంచి అన్ని నీకు తెలిసిపోతుంది, అన్ని విద్యలు నీకు వస్తాయిరా నాన్న, అన్ని విద్యలు వస్తాయని మా అమ్మ నాకు అది అట్లా నారాయణ స్వరూపుణి అయినటువంటి, గోవింద స్వరూపుణి అయినటువంటి, సాక్షాత్ కృష్ణ స్వరూపుణి అయినటువంటి, రామస్వరూపుణి అయినటువంటి జగన్మాత మా అమ్మ అట్లా. ఒక వెనకాల కాదంటే పలక, ఈ బలకం ఇదంతా కూడా అదే రూపం అయింది. ఆ అక్షరమే దిద్దుతుంటే అక్షరం కూడా ఆవిడ నేత్ర రూపం అయిపోయింది. అయిపోతే ఇక నేనేం చేయను, అలా చూస్తూ ఆనందాబ్దులు అలా చూస్తూ అలా నిలబడుతున్నాను. ఏమిటి నాన్నగారు ఇలా కనబడుతున్నా అంటే ఆయన ఆనంద భాష్యాలు కారుతూ నన్ను కౌగులించుకున్నాడు. ఇట్లాగే నా విద్యాంత అయిపోయింది. నాతోటే చదువుకున్నటువంటి వాడు, నాకంటే కాస్తంత చిన్నవాడు కూడాను, వాడు ఇప్పుడు నెలకు 4,000 రూపాయలు జీతగాడు అయ్యాడు. ఇద్దరు పిల్లలను ఎంతనో కన్నాడు. అందరిని పోషిస్తూ చూడు వాడు పెద్ద. ఇప్పుడు ఏమిటి మీ ఉద్యోగం ఏమిట్రా అనకూడదు అనుకో, ఏమిటి మీ ఉద్యోగం ఏమిటండి ఆఫీసర్ గారు, ఏమిటగా జన్మ ఎలాగంటారండి, ఏం ఉద్యోగం ఇది ఏమిటి శివుడా ఏంట్రా తిత్యాంగా ఏమిట్రా. మేము చిన్నప్పుడు ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉండేవాం మా నాన్నగారి దగ్గర. వాడు గర్భంగా చదివేసాడు అక్షరాలకి, నా అక్షరాలు తెచ్చలేక నేను ఇలాగే చూసుకుంటూ కూర్చుండేవాడు. ఏం నాన్నగారు నాకు అదే ఏమిటి అని అంటుంటే వీడేమో నవ్వుతూ ఉండేవాడు, వీడమ్మ వీడంతా కూడా. నేను ముద్దు అబ్బాయి అని అంటా ఉండేవాడు. ఏంటిను ఒరే నువ్వు ముద్దు అబ్బాయి కాదులేరా, అందరూ హృదయాలను రంజింపజేసేటువంటి
నన్ను తెలుసుకునేటువంటి విద్య విద్యరా, బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య, వాడు ఉదర పోషణార్థ విద్య వాడిది, బ్రహ్మ విద్య సొమ్ము నీదిరా అంటా ఉండేది మా అమ్మ. అంటే ఎప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు ఆడు 4 వేలు చూసుకుని సుఖంగా జీవితాన్ని గడుపుతున్నాడు. నాదేమో కాను, ఏం చేయను? నాతోటే మేమిద్దరం విద్య, ఒక తడవే విద్య, ఒక ఏరా ఏరా ఎలందులో ఎంకన పాకలో నీకు నాకు ఒక తడవేగా రాసిస్తా. ఏరా మాట్లాడేరా, ఏరా ఓహో ఆఫీసర్ గారు ఏమిటి, ఓహో ఇన్స్టెంట్ ఏమిటి నేను ఒరే అంటే అబ్బో చాలా ఏమండి ఏమండి శాస్త్రి గారా, ఏంట్రా బ్రాహ్మడా, ఏరా ఏడు ఆయన పాక ఏమిటిరా, ఆ పాక పేరు ఏదో ఉంటుంది, వెంకన్న పాక. వెంకన్న పాకలో నీ పేరు రావణకు వచ్చింది. నాకు నా పేరు వెంకటేశ్వర గౌరవుడు. వాడు అదృష్టం అలా 4 వేలలో ఫీల్డ్ రాస్తున్నాడు. మనకేముంది, మీలో ఫీల్డ్ రాస్తున్నాం. హాయిగా వాడిని ఎవరేమంటాడు, హాయిగా అంటే వాడి ప్రయోజనం ఒకటే అంటుంది. కానీ మనం అందరూ అంటారు, అందరూ అంటారు. మరి వాళ్ళు మరి తప్పదు, ఏం చేస్తాం ఏమంటా రెడీ దేవుడి తప్పదు, ఏం తప్పదు. ఆవిడ తప్పదా? ఎక్కడుంది ఆవిడ? నాకు తెలియదు. చూడు అలా ఉంటుంది, ఎక్కడుందో ఆవిడ నాకేం తెలుసు. తప్పదు, కూర్చో అలా అవుతుంది, తప్పకూడదు. కూర్చోరా, నీకు కూడా తప్పదేమిట్రా? ఏడి చిరునవ్వు నవ్వుతున్నావు రావు, ఏదో ఉంది విశేషం, ఏదో ఉంది. అరే మొన్నే రావాలనుకున్నారు, మీ గదిలో ఏదో మాట్లాడుకున్నారు మీ ఆవిడ నువ్వు, ఏమిటిరా అదే చెప్తావా? నేను చెప్పేసేయమంటావా? ఏమిటే రావాలని నువ్వు వస్తానికి వెళ్ళగలుగుతావు లేదని ఏదో రాత్రి చేపలు అడుగుతున్నారు, ఏదో కూడా వంట గది కదా, అక్కడి నుంచి ఇంకా పక్క గదిలో నువ్వు కూడా వెళ్ళేదాకా మళ్ళీ గొడవ ఏదో చేశారు. ఏమిట్రా అనుకున్నారా? నేను చెప్పండి బాధించడం ఎలా చెప్తాం? నిజాన్ని ఒప్పుకుంటే ఎవరు చెప్తారు చెప్పు? నిజమేనా? నిజమేనా? ఒకటి ఉత్తర ధ్రువం ముఖమైంది, ఒకటి దక్షిణ ధ్రువం ముఖమైంది. రాత్రి అలాగే కొడుకున్నారు పాపం. నిజమేనా? ఏమి ప్రశ్న అవుతా ఏంట్రా? చిన్న ఫ్రెండ్స్, చిన్న బాల్య స్నేహితులు, ఆత్మీయులు ఏమిటా? నిజమేనా? ఏమిట్రా నేను అంటున్నానని అంటున్నావు ఏమిటి? వీళ్ళందరూ అనుమానం అలాగే వస్తుంది. నిజమేనా? కూర్చో. మరి నన్ను చూడలేదేమా? నేను అక్కడే ఉన్నానుగా. ఏంట్రా? కూర్చో 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 కూర్చో. చాలా మంచి చూడవురా నువ్వు. ఇలా ఉంటుంది. మాకు రెయ్యం పగలు ఎప్పుడు నిద్ర ఉండదు, ఇలా తిరగాలి అందరూ ఇదంతా అనుకుంటూ. ఏంటి మా గొడవ ఇలా ఉంటాం. ఏడి ఏడి ఆకలి వస్తుందా? కూర్చో. నిద్ర వస్తుందా? వస్తున్నాను. అలాగే ఆకలి వేస్తున్నాను అన్నమాట. నీరసం అంటే నిద్ర ఎక్కువ వస్తుంది. ఆకలి వేస్తుందా? లేక నిద్ర ఎలా వస్తుంది?
నేను అన్నమంటే అనుకున్నా అన్నమాట. అలా అనకూడదు, సత్యమే చెప్పాలి. ఏమంటా అంతే కదా. కూర్చో 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 కూర్చో. జయ జయ కాళీమాతకి. ఈ గోపికలందరూ కూడా అట్లాగా ఆయన దయామయుడై ఏమి కూడా మీరు నమ్మకండి, ఎవరిని నమ్మవద్దు. మీకే లోటు రానేవారు, సకల ఐశ్వర్య భోగవాక్యములన్నీ కూడా అందజేసేవాడిని, మిమ్మల్ని సర్వదా రక్షించేటువంటి వాడిని నేను అనే అభయం ఇస్తున్నాను. కర్మబంధ నుండి విముక్తి చేసేటువంటి వాడు నేను. నా నామం జరణ మరణ సాగరా నుండి తరింపజేసేటువంటిది నామం. నేనా ముక్త పురుషుడాను, మోక్ష స్వరూపుడాను. మీరు ఎన్ని జన్మలు ఎత్తినప్పుడు కానీ సరే ఏదో ఒక జన్మలో నన్ను శరణ వేడవలసింది, నన్ను తెలుసుకోవలసింది, నన్ను ధ్యానించవలసింది. ఆ ధ్యాన సమాధిలో మీరు పొందవలసింది. పొందిన తర్వాత నన్ను పొందుతా, అప్పుడు నన్ను పొందవలసింది. అప్పుడు మీకు జన్మరాహిత్యం అవుతుంది. ఈ జరణ మరణ స్వరూప సంసార చక్రా నుండి అప్పుడు మీకు విముక్తి కలుగుతుంది. ఇది మాత్రం సత్యము, ఇది మాత్రం విశ్వసించండి, నన్నే విశ్వసించండి, మీకు ఏ కొదవు కూడా రాదు అని భగవానుడు కృష్ణ పరమాత్ముడు అట్లాగా అభయం ఇచ్చాడు ఆ యాదవులకి ఎల్లరికీ కూడా. అటువంటి పరమాత్ముడు భగవానుడు మీకు కూడా అట్లాగా మీరు మనసు నిలిపి అటువంటి విశ్వాసాన్ని మీరు భగవంతుడి ఎడల ఉంచినట్లయితే మీ ఎడల కూడా అటువంటి కరుణ వర్షము మీ మీద కూడా వర్షింపజేస్తాడు. మిమ్మల్ని కూడా అట్లాగా దయతోటి ఆయన జార తీసుకోగలుగుతాడు. మీ హృదయం యందు అఖండ భక్తి జ్ఞానము, సకల అఖండ భక్తి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి శాంతి ప్రసాదించి సర్వదా రక్షణ చేస్తాడు. అఖండ భక్తి జ్ఞానాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగా. అఖండ భక్తి జ్ఞానాన్ని ప్రసాదించి సర్వదా జగన్నాథుడు రక్షించుగా. అఖండ భక్తి జ్ఞానాన్ని సకల ఐశ్వర్య భోగభాగ్యాలను కూడా ప్రసాదించి సర్వదా కాపాడుగాక. సర్వదా గురుపాదుకలు కాపాడుగాక. గురు తారక నామం మిమ్మల్ని రక్షించుగాక. గురు పాదుకులు సర్వపాతకముల హరించి ఆనందము మీ హృదయందు నిలుపుగాక. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం తత్సత్. కూర్చోండి కూర్చోండి. ఇందాక బ్రహ్మానందమైనటువంటి ఒక నామాన్ని పొందగలిగాం. ఎంత మధురంగా ఉంది. టమకు టమకు రామచంద్ర, 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 టమకు టమకు రామచంద్ర. భాగితపై భాగితపై
చంద్ర టమకు. ఆ నామంలో మధురం మీకు దొరక్క మీరు అలాగా ఆ ఏదో కీర్తనలాగా మీరు పాడుతున్నారు. అది కాదు, మా తులసీదాసు అట్లాగా రచించారు. టమకు టమకు చూస్తూ ఆ రాముడు నడక మొదలైనటువంటి లక్షణాలన్నీ చూస్తూ ఆయన ఇలాగే ఇలా రచిస్తూ ఇది చేస్తున్నాడు. తులసీదాస్ ఆనందం. తమకు తమకు రామచంద్ర తమకు తమకు. ఆ గంగానది తీరమయందు తమకు తమకు రామచంద్ర భాగవై చెలియా తమకు తమకు రామచంద్ర. తమకు తమకు రామచంద్ర తమకు 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 రామచంద్ర. ఎంత మధురంగా ఉంది రాముడు. ఆ దివ్య మంగళ స్వరూపము సర్వపాతకమని కూడా హరింపజేసేటప్పుడు ఆ కమనీయ ఆకృతం సర్వేంద్రియములకు కూడా సంపూర్ణమైనటువంటి శాంతిని అందజేసేటండి. ఆ రూప సౌందర్యము రూపాన్ని శుద్ధ నిరాక్షర పుష్టి అయినటువంటి వాల్మీకిని ఒక అంతకుడు, ఒక దోవ కన్నాల్ని దొంగ, ఒక చోరుణ్ణి, ఒక అంతకుణ్ణి అనంత ఋషి కింద మార్చగలిగినటువంటి దివ్య నామం మా రామనామం. అటువంటిది తమకు తమకు రామచంద్ర తమకు తమకు. ఆ రామనామం చేతనే ఆ యొక్క అతన్ని ఏమి అక్షరం ఏమి విద్య లేనిటువంటి పరమ అజ్ఞాన స్థితిలో ఉండేటువంటి అరణ్యములో ఉండి మనుషుల్ని హింసిస్తూ చంపుతూ ఉండేటువంటి వాడిని ఒక మహాజ్ఞాని కింద తయారు చేసినది అటువంటి దివ్య నామం. అటువంటి దివ్య నామ మూర్తి దశరథ నందన్ కౌసల్య తనయుడు. ఆ సమయంలో ఇందాక చంద్రశేషమాంబ గారు అన్నట్టుగా ఆవిడ ఉపన్యాసంలో ఆ కౌసల్య వారు తల్లి కనుక ఆనందాన్ని పొందింది అని కాదు. అసలు ఆనందం పొందింది వశిష్ఠుడు. వశిష్ఠ మహాముని కొన్ని సంవత్సరముల పాటు ఆ విక్షేపుల వంశాన్ని ఆచరించి ఉన్నాడు. ఈ అవతారము ఉద్భవిస్తుందని రామచంద్ర అలాగా తప్పడాడుగులు వేస్తుంటుంటే పై పై ఆ పైన ఆ పాదాల మీద దళ్ దళ్ళు అని మోగుతుంటుంటే ఋషుల యొక్క హృదయంలోనే కాదు ఆ దాశరథి రాజ్యములోనే కామ క్రోధాలు మదమాత్రములు అనేటువంటి అసత్య ప్రవృత్తి అనేటువంటి రాక్షసులే గడగడగడ ఉనుగుతూ ఇక్కడ మనకి ఇక ఈ రాజ్యములో స్థానం లేదు అంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఏ రాజ్యంలోనికి వెళ్ళిపోవాలా, ఎక్కడికి వెళ్ళిపోవాలా అని అంటూ గడగడగడ ఉనుగుతూ ఉండేయట ఆ గుణములన్నీ కూడా. తమకు తమకు రామచంద్ర. అత
అతి సమయంలో వశిష్ఠుడు ఒక హృదయంలో ఉండేటువంటి ఆనందము పొంగి పొరుగుతూ ఉండేదట. ఆ రాజభవనం అంతా కూడా రామనామం అనేటువంటి మధుర రసము ఆ యొక్క వశిష్ఠుడు హృదయంలోంచి లక్షల కోట్లాది సంవత్సరం ఆర్జించినటువంటి తపస్సు చేసినటువంటి ఆ తపస్సు యొక్క మధురము అల్లగా ఆ భవనాలన్నీ కూడా నిండిపోయి ఆనందాశలో అందరినీ ముంచెత్తుతూ ఉండేదట. అటువంటి తీర్సు కలిగినటువంటి వాడు, అతి ముదు మధురము కలిగినటువంటి ముద్దు మోము కలిగినటువంటి వాడు ముద్దుల రామచంద్రుడు. ఆయన ముంగురులే 3 లోకములు కూడా మురిపింపజేసేటువంటివి. 3 లోకాలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలను కూడా హరింపజేసేటువంటిది. సత్వ, రజో, తమో గుణములు కూడా సత్యము, శివము, సుందరం కింద మార్చ కలిగేటువంటిది. వీక్షత్రయములు ఈశ్వరుని సాన్నిధ్యంలో లయింపజేసేటువంటిది. అటువంటి ముంగురులతోటి ముచ్చటగా మురిపిస్తూ ఉండేది 3 లోకములు కూడా. జాగ్రత్త, సుషుప్తి, స్వప్నావస్థలో కూడా ఆ రామచంద్రుడు లేకుండా జీవుడు ఉంటందుకే వీలు లేదు. ఏ జీవుడికి కూడా జీవనాధార స్వరూపుడైనటువంటి మా రామచంద్రుడి యొక్క దివ్య చరణారంధములు అంత తేజోవంతమైనటువంటిది. పాదములే అంత తేజోవంతం అవుతుంది. ఆయన రూపం ఎటువంటిది? అందుచేత కామనే ఆకృతం. అందుచేతే తులసీదాసు నీ రూపము ఏ అక్షరములతోటి రాయాలంటే అక్షరములు అందుతూ లేదు. ఎవరితోటి పోల్చి వర్ణన చేయాలంటే వర్ణింపేందుకు తగదయా. దాని కొనే ధనం నీదే కానీ ఇంకొకటి కానీ అలాగే రక్షించుకోగలిగాడు. అదానాడు ఈనాడు కూడా భాగవతము భవబంధ ప్రముఖ్యతే. దాన్ని ఆచరించి నిత్యం పఠన చేసేటువంటి భక్తుడికి భగవంత ప్రముఖ్యతే. భగవంతం నుండి రక్షించగలుగుతుంది, తరింపది. శ్రీనాథుడు ఆ సాహిత్యం రాజులతోటినే పోయింది. ఆ ఐశ్వర్యం ఎంతవరకు దాకా ఉంటుంది? ఆ భోగభాగ్యాలు, రాజసుఖాలు ఎంతవరకు దాకా ఉంటుంది? వాళ్ళ దేహాలు ఎంతవరకు దాకా ఉంటాయి? వాళ్ళు సంపాదించినటువంటి భోగభాగ్యాలు ఎంతవరకు దాకా ఉంటాయి? వాటిని శాశ్వత ఐశ్వర్య భోగభాగ్యాలు నేను ఇస్తాను రా, నన్ను నమ్మంట్రా అని అన్నాడు. ఎవడు? భగవానుడు. గనకనే ఆ రేపల్లి వాసులు ಎಲ್ಲರೂ కూడా భగవాను నమ్మారు, వాణ్ణి ఆశ్రయించారు, ఆనందాభ్యులు వాడలాడారు. వాణ్ణి నమ్మండి, వాణ్ణి విశ్వసించండి, వాణ్ణి మనసు యందు నిలపండి. ఆ ప్రభు యొక్క దయని, ఆయన అనుగ్రహాన్ని మీరు ఎప్పుడైతే సాధించగలుగుతారో ఆ జన్మే మీకు సార్థకమవుతుంది. అఖండ భక్తి జ్ఞానాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత మిమ్మల్ని రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞానాన్ని ప్రసాదించి సర్వదా జగన్నాథుడు మిమ్మల్ని రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞానాన్ని సకలైశ్వర్య భోగభాగ్యములను ప్రసాదించి గురుపాదుకులు సర్వదా మిమ్మల్ని రక్షించుగాక. సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం. దీక్షా విరమణ జరిగిన నాటి రాత్రి శ్రీ దేవీ నవరాత్రి పూజా మహోత్సవాలలో పాల్గొన్న భక్తులందరూ పూజ్య శ్రీ సద్గురుదేవుల శ్రీచరణాలను భక్తి పురస్సరంగా పూజించుకుంటారు. పాదపూజా మహోత్సవానికి శ్రీ సద్గురుదేవులు విచ్చేసే మార్గం పొడవునా బాలికలు ఇరువైపులా నిలిచి స్వాగత జ్యోతులతో శ్రీ సద్గురుదేవులకు నివాళులు అర్పించటం కొరకు నిలిచి ఉన్న మనోహర దృశ్యం.
संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् चन्नो अस्तु द्विपदे श्रृञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽज्यायागुश्च पौरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामतु शासनानशने अभि तस्माद्विराटजायत विराजो अधिपूरुषः स जातो अच्चरिच्यत पश्चाद्भूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीराज्यम् ग्रीष्मयुध्वः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिरः कृताः देवा यद्यज्ञं तन्वानाः अपघ्नन् पुरुषं पशुं तं यज्ञं बर्हिषि प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतं वृषदाज्यम् पशोगस्ताविश्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो जज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं यदधुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावोरोपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरोदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्य आसीदन्तरिक्षम् शेष्णोद्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्राद् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेकं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अभिवदन् यदास्ते
धाता पुरस्ताद्यमुदा जहार चक्रप्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ यात्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण ॐ तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः